అమరావతిలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాస్తున్నారో రాజధాని ముసుగులో వేల కోట్ల రూపాయలు అప్పులు చంద్రబాబు చేస్తున్నారు. ఇప్పటికీ పన్నుల స్థితి ఏంటో బయటకు చెప్పటం లేదు. మీ దోపిడీని ఎవరైనా ప్రశ్నిస్తే అమరావతి వ్యతిరేక ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అమరావతి పేరుతో శాశ్వతంగా ఒక వనరు కింద దోపిడీ వనరు కింద చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం దీంట్లో ఇదే అవుతుంది, బలి అవుతుంది. రాష్ట్ర ప్రయోజనాలు కాదు, రాష్ట్రమే ఈ ఊబి ఎక్కడికి పోతుందో తెలియదు. అక్కడ పునాదులు ఎట్లయితే ఎన్ని వందల మీటర్లు పోయి పైల్ ఫౌండేషన్ వేస్తే తప్ప నిలబడదో, ఈ అవినీతి ఊబి అనేది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసింది ఎంతవరకు పోతుందో తెలియదు. దీనికి సంబంధించి ఏమైనా ఒక్క డీటెయిల్ బయటకు వస్తుందా? మా వాళ్ళ ఆర్టీఐ కింద ఎన్ని అప్లికేషన్లు పెట్టినా సమాధానం అయితే రావట్లా. నీకు నిజంగా ఏమి దీంట్లో లేకపోతే ఎందుకు ట్రాన్స్పరెంట్గా ఓపెన్గా అన్ని బయట పెట్టారు? ఈరోజు కంటున్నారు ఇప్పుడు బిల్డింగ్ ఏదో మొదలు పెట్టారు కానీ డ్రైనేజీలు కానీ దానికి ఏమీ లేవని, మళ్ళీ దానికి సపరేట్ ఏమైనా వేస్తారేమో తెలియదు. ఈ 2 ఏళ్లలో ఏం జరుగుతున్నాయంటే పాత బిల్డింగులకు సంబంధించి మళ్ళీ 5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారంట. మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటే ఇంకా తెలుసుగా, ముందే ఇచ్చి పని మొదలు పెట్టండి అని. లోన్ ఎంత తెచ్చారు? ఇప్పటికీ శాంక్షన్ చేయించుకున్నాడు 47,000 కోట్లు శాంక్షన్ అయింది. ఇందులో ఇప్పుడు వచ్చింది ఎంత అంటే 9,000 కోట్లు. అందులో వీళ్ళకి ఇచ్చింది ఎంత? రాగానే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇనిషియల్లోనే 50% కంటే ఎక్కువ 5,000 కోట్లు ఇచ్చేశారు. మళ్ళీ ఇందులో ఒక డైవర్షన్ అంట, అన్నదాత సుఖీభోగని 1,000 కోట్లు 960 కోట్లు ఎంతో డైవర్ట్ చేశారు. అంటే నీకు లెక్క లేదు, పత్రం లేదు, అప్పు ఇచ్చేవాడు ఉంటే చాలా ఎగబడుతున్నావు. నీ పలుకుబడి ఎంత ఉపయోగించి అప్పులు ఎట్లా తీసుకురావాలనే దాని మీద చూస్తున్నావు అని చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ ఏడాపేడా ఎక్కడ అప్పులు దొరుకుతాయని వెతుకుతూ తెచ్చే వీటిని ఎవరైనా క్వశ్చన్ చేయబోతే వీళ్ళు అమరావతికి వ్యతిరేకం. అమరావతి ఏపీలో పార్టీ కదా, ఎందుకు అమరావతి దీని మీద వేరే అభిప్రాయం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ?